ఈ ప్లేస్ మాది, మర్యాదగా ఈ టెంట్ తీసేసి ఇక్కడ నుండి ఖాళీ చేసి వెళ్ళిపోతారా లేదా అని అభి రౌడీలతో అక్కడికి వచ్చి కౌశికి, ధాత్రి, కేదార్కి వార్నింగ్ ఇస్తూ గొడవ చేస్తూ ఉంటాడు. మర్యాదగా ఈ ల్యాండ్ గురించి మర్చిపోయి ఇక్కడ నుండి వెళ్ళిపోతారా లేదా అని అభి అడుగుతూ ఉంటే లేదంటే అని ధాత్రి అంటుంది. లేదంటే మనం ఏం చేస్తామో కొంచెం చూపించండి రా అని అభి అనడంతో రౌడీలందరూ కూడా పరుగులు పెడుతూ అక్కడ ఉన్న కుర్చీలన్నీ చెల్లాచెదురు చేస్తూ కౌశికి పేరు మీద ఉన్న ఫ్లెక్సీని పీకేస్తూ ఉంటారు. ఇంకా వెంటనే కేదార్, యువరాజ్ వచ్చి వాళ్ళ చేతులు విరిచేస్తూ ఉంటారు. అలా రౌడీలని చితగొడుతున్నప్పుడు యువరాజ్ కింద పడిపోతూ ఉంటే కేదార్, యువరాజ్ చేయి పట్టుకొని ఇద్దరు కలిసికట్టుగా చేతులు పట్టుకొని రౌడీలని చితగొడుతూ ఉంటారు. మరోవైపు ధాత్రి అక్కడ ఉన్న కుర్చీలను తీసుకొని రౌడీలని బాగా కొడుతూ ఉంటే ఇదంతా చూస్తున్న నిషి, ఇదేంటత్తయ్య ఇలా చిత్తగొడుతుంది, చూస్తుంటే నాకే భయమేస్తుంది అని నిషి చాలా షాకింగ్గా చూస్తూ ఉంటే, అదే అమ్మి నాకు కూడా అర్థం కావట్లేదు, ఎలా కొడుతుందో చూడు అని వైజయంతి కూడా వణికిపోతూ చూస్తూ ఉంటుంది. అలా ధాత్రి, కేదార్, యువరాజ్ ముగ్గురు కూడా రౌడీలందరినీ కూడా చిత్తగొట్టడంతో అందరూ కుప్పకూలిపోయి ఉంటారు. వెంటనే ధాత్రి స్పీకర్ ఆన్ చేసి ఉన్న మొబైల్ ఫోన్ని తీసుకొని, ఏంటి మీ తమ్ముడు రౌడీలు వచ్చి మమ్మల్ని అందరినీ ఇబ్బంది పెడుతూ ఉంటే మా కేకలు, ఆర్తనాదాలు విని మీరు చాలా సంతోషపడదామనుకున్నారు కదా మినిస్టర్ గారు అని ధాత్రి ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది. ఏయ్ అంటూ తాయారు అటు నుండి అరుస్తూ ఉంటుంది. దానికి తోడు కౌశికి మరింత గట్టిగా ఏయ్ అని గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఇంకా కౌశికి చాలా కోపంగా అరుస్తూ కాలుతో కుర్చీని తన్నేస్తుంది. ఇంకా నిషి చాలా షాకింగ్గా చూస్తూ ఉంటుంది. ఏయ్ అరవకు, సారీ ఫర్ ద డిసప్పాయింట్ మినిస్టర్, ఈ అక్క మీద ఈగవాలిన అడ్డుగా నిలబడడానికి ఇద్దరు తమ్ముళ్ళున్నారన్న విషయం నువ్వు మర్చిపోతున్నట్లున్నావు అని కౌశికి గొప్పగా చెప్తూ ఉంటుంది. కేదార్, యువరాజ్ ఒకరిని ఒకరు ప్రేమగా చూసుకుంటూ ఉంటారు. ధాత్రి చాలా సంతోషపడుతూ ఉంటుంది. నిషి మాత్రం కోపంతో రగిలిపోతూ చూస్తూ ఉంటుంది.